ఈ సింపుల్ రెమెడీ మీరు ఇప్పటి వరకు ట్రై చేయకపోతే ఇంకేం చేస్తున్నారు? మీ స్కిన్ని గ్లోయింగ్గా చేయడానికి జస్ట్ 5 మినిట్స్ ఈ రెమెడీ ట్రై చేస్తే చాలు, వెంటనే మీ స్కిన్ గ్లోయింగ్ వచ్చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జయశ్రీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను మీ అందరి కోసం స్కిన్ని ఇన్స్టెంట్గా బ్రైటనింగ్ చేసి గ్లోయింగ్గా చేసి సింపుల్ రెమెడీ మీతో షేర్ చేయబోతున్నాను. ఇందులో మనకి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ 3 స్టెప్స్లో మన స్కిన్ని ఎలా గ్లోయింగ్గా చేసుకోవాలి అనేది చెప్తాను. ఈ 3 స్టెప్స్లో ఒక స్టెప్పే రెమెడీ, మిగతా 2 స్టెప్స్ డైలీ ఫాలో అవ్వాలి. ఇలా ఫ్రెండ్స్, మీ కళ్ళ ముందే క్లియర్గా చేసి చూపిస్తాను. ఫస్ట్ నా స్కిన్ చూడండి ఎలా ఉందో, చాలా డల్గా ఉంది. అందుకే ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ స్టెప్, ఇప్పుడు మనం ఫేస్ మాస్క్ తయారు చేసుకుందాం. ఇందులో కూడా 3 ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నామండి. ఈ మాస్క్ అనేది వారంలో 4 టైమ్స్ యూస్ చేసినా ఎలాంటి ప్రాబ్లం రాదు. ఫస్ట్ మనం రైస్ ఫ్లవర్ తీసుకోవాలి, బియ్యపు పిండి అండి. ఇది మనం 2 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి. ఇక్కడ నేను ఫేస్ అండ్ నెక్ మొత్తానికి వచ్చేంత క్వాంటిటీ తీసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్స్ తీసుకుంటే సరిపోతుంది. అదే మీరు ఫేస్ కు ఒక్క చోటే పెట్టుకోవాలి అనుకుంటే ఓన్లీ 1 టేబుల్ స్పూన్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసరికి తేనె అండి. మీరు తేనె 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. తేనె మన స్కిన్ లో మాయిశ్చరైజింగ్ ఇవ్వటమే కాదు, మీ ఫేస్ మీద ఉన్న మచ్చల్ని తగ్గించడానికి కూడా బాగా పనిచేస్తుందండి. ఇక్కడ రైస్ ఫ్లవర్ యూజ్ చేయటం వల్ల స్కిన్ లో మంచి గ్లో వస్తుంది, న్యాచురల్ గా ఎక్స్ఫోలియేటింగ్ గా కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇందులో మనం 3 టేబుల్ స్పూన్స్ పాలు తీసుకోవాలి. పచ్చి పాలు తీసుకోవాలండి, కాసినవి కాదు. నేనైతే హెవీ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటాను. ఎందుకంటే ఫేస్ లో గ్లోని తీసుకురావటానికి పాలలో మీగడ ఎక్కువ ఉందనుకోండి, ఆ గ్లో ఇంకొంచెం ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు ఇదంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అంటే మనకి స్మూత్ పేస్ట్ లాగా వచ్చేస్తుంది. అండ్ ఇది మీరు ఫేస్ ప్యాక్ లాగా మాత్రమే యూజ్ చేసుకోవాలి. స్క్రబ్బింగ్ లాగా మాత్రం అస్సలు చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనేది కూడా చెప్తాను. ఆల్రెడీ మీరు ఫేస్ వాష్ చేసుకున్నారు, ఫేస్ క్లీన్ గా ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా ఫేస్ మీద ఇది అప్లై చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న 3 స్టెప్స్ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదండి. ఇప్పుడు ఇది మీరు ఫేస్ మొత్తానికి ప్యాక్ లాగా పెట్టేసుకోవాలి. ఈ ప్యాక్ 5 మినిట్స్ నుంచి 15 మినిట్స్ వరకు ఫేస్ మీద ఉంచుకోవచ్చు. 15 మినిట్స్ తర్వాత ఒక్కసారి ఇది రిమూవ్ చేస్తుంటే స్కిన్ లో గ్లో మీకు క్లియర్ గా కనిపిస్తుంది. సన్ ట్యాన్ తగ్గిపోతుంది. ఫేస్ అయితే లోపల నుంచి మంచి షైన్ అనేది యాడ్ అవుతుంది. మీకు ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నా, మీరు స్కిన్ లో గ్లోని తెచ్చుకోవాలనుకుంటున్నా, మీ స్కిన్ హెల్దీగా లేదనుకుంటున్నా, ఇది మీరు రెగ్యులర్ గా ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది మీరు రిమూవ్ చేసేటప్పుడు ఏంటంటే గోరువెచ్చటి నీళ్లతో కడుక్కోవాలి. వన్స్ ఫేస్ వాష్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్ గా ఉంటుందో, చాలా మంచి గ్లో వస్తుంది. గ్లో మీకు క్లియర్ గా కనిపించింది కదా. ఇప్పుడు డైలీ స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఫేస్ వాష్ చేసుకోవాలి. నేను యూజ్ చేసే ఫేస్ వాష్ మామా ఎర్త్ నుంచి రైస్ ఫేస్ వాష్ అండి. ఇది చాలా కొంచెం తీసుకుంటే సరిపోతుంది, చాలా క్రీమీగా ఉంటుంది. ఇంత క్వాంటిటీ చాలు. మనం ఎప్పుడైనా చేసే మిస్టేక్ ఏంటి అంటే ఫేస్ వాష్ తీసుకోగానే డైరెక్ట్ ఫేస్ మీద పెట్టేసేసుకుని రబ్ చేస్తాం. అలా అస్సలు చేయకూడదు. ఫస్ట్ మీ చేతుల్లో ఇలా మెల్ట్ చేసిన తర్వాత అప్పుడు ఫేస్కి బ్లెండ్ చేసుకోవాలి. అండ్ ఫేస్ వాష్ ఎప్పుడైనా కానీ ఫేస్ మీద 1 మినిట్ వరకు మనం వాష్ చేసుకోవాలండి. అప్పుడే ఆ ఫేస్ వాష్ మన స్కిన్ మీద బాగా పనిచేస్తుంది. ఈ ఫేస్ వాష్లో మనకి రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ ఉంటుందండి. మన స్కిన్ని బ్రైటనింగ్ చేయడానికి, గ్లాస్ స్కిన్ లాగా మార్చడానికి ఇది చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇందులో మనకి విటమిన్ B3+ కూడా ఉంటుంది. మనకి మామా ఎర్త్ ప్రొడక్ట్స్ అన్ని మేడ్ సేఫ్ కాబట్టి హ్యాపీగా యూస్ చేయొచ్చు. అండ్ ఇది ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుందండి. ఈ ఫేస్ వాష్ మనం ఎవ్రీ డే యూస్ చేసుకోవచ్చు, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఒక్కసారి ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా స్కిన్లో చూడండి గ్లో వచ్చేస్తుంది. అండ్ ట్యాన్ చూసారా ఎంత తగ్గిపోయిందో. అందుకనే ఈ ఫేస్ వాష్ నేను హైలీ రికమెండ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఈ ఫేస్ వాష్ మన స్కిన్ని డీప్గా క్లీన్ చేయడానికి, మన ఫేస్ని గ్లాస్ స్కిన్ లాగా మార్చడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్ సన్ స్క్రీన్. సన్ స్క్రీన్ మాత్రం మీరు డే టైంలో అస్సలు మిస్ చేయొద్దు. సన్ స్క్రీన్ అండ్ ఫేస్ వాష్ డైలీ మార్నింగ్ యూస్ చేయాలి. ఫేస్ వాష్ ఈవినింగ్ కూడా యూస్ చేయాలి.
సన్ స్క్రీన్ మీలో చాలామంది అడిగారు కదా, రైస్ వాటర్ సన్ స్క్రీన్ ఎలా ఉంటుంది మామార్త్దని. నేను చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను. ఇది చాలా బాగుంటుందండి, లైట్ వెయిట్గా ఉంటుంది, మనకి లోషన్ ఫార్ములాలో ఉంది ఇది. ఇందులో మనకి SPF 50 ఉంటుంది, PA+++ ఉంటుంది, 4 ప్లసెస్ ఉంటాయి, మంచి ప్రొటెక్షన్ వస్తుంది. ఇందులో కూడా మనకి రైస్ వాటర్తో పాటు నయాసినమైడ్ ఉంటుంది, స్కిన్ గ్లోయింగ్గా ఉంటుంది అండ్ సన్ ప్రొటెక్షన్ కూడా వస్తుంది. ఇది కూడా మేడ్ సేఫ్ సర్టిఫైడేనండి. ఇది డ్యూయీ సన్ స్క్రీన్ అనమాట, చాలా బాగుంటుంది. చూసారా, అప్లై చేసిన తర్వాత నేమ్కి తగ్గట్టే స్కిన్ కూడా ఎంత డ్యూయీగా ఉందో, చాలా బాగుంటుంది, అస్సలు జిడ్డుగా ఉండదు. మన స్కిన్ గ్లాస్ స్కిన్ లాగా చేయటానికి, సన్ ప్రొటెక్షన్ ఇవ్వటానికి ఈ సన్ స్క్రీన్ బాగుంటుంది. మీ స్కిన్ని కూడా గ్లాస్ స్కిన్ లాగా చేసుకోవాలి అనుకుంటే ఈ 2 ప్రొడక్ట్స్ తప్పకుండా ట్రై చేయండి. రిజల్ట్ అయితే 100% వస్తుంది, చాలా చాలా బాగుంటుందండి. మీ స్కిన్ మీద నల్ల మచ్చలు కానీ, పింపుల్స్ మచ్చలు కానీ అన్నిటిని తగ్గించడానికి ఈ రైస్ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ 2 బాగా పనిచేస్తాయి. మీరు ఈ 2 యూజ్ చేస్తూ వీక్లీ 3 to 4 times ఫేస్ మాస్క్ కూడా పెట్టుకోండి, రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. మామాఅర్త్ ప్రొడక్ట్స్ అన్నీ మేడ్ సేఫ్ కాబట్టి మీరు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ 2 ప్రొడక్ట్స్ కూడా ఆల్ స్కిన్ టైప్స్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అండి. మీరు కూడా ఈ మామాఅర్త్ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద చూపించిన కూపన్ కోడ్ యూజ్ చేసుకోండి. ఇప్పుడు మామాఅర్త్ ప్రొడక్ట్స్ ఆన్లైన్లోనే కాదు, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లో, ఎలాంటి స్టోర్స్లో అయినా మామాఅర్త్ ప్రొడక్ట్స్ అవైలబుల్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు. మీరు మామాఅర్త్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆ ఫీడ్బ్యాక్ షేర్ చేసినట్టయితే ఆ ప్రొడక్ట్లో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి అంటే ఆ ఇంప్రూవ్మెంట్స్ కూడా తీసుకొస్తున్నారండి. మీకు ఒక విషయం చెప్పిన, మామాఅర్త్ పాత ఆనియన్ షాంపూ యూజ్ చేసిన తర్వాత చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఆ ఫీడ్బ్యాక్ ఆధారంగా చేసుకుని మామాఅర్త్ ఆనియన్ షాంపూలో చాలా ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు న్యూ షాంపూ చాలా మందికి నచ్చింది. మీరు కూడా అలానే మీరు యూజ్ చేసిన మామాఅర్త్ ప్రొడక్ట్స్కి ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. మీకు ఏదైనా నచ్చినా నచ్చకపోయినా ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చిన అయితే వాళ్ళు ప్రొడక్ట్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకొస్తారు. మీరు కూడా రైస్ ఫేస్ వాష్ అండ్ సన్ స్క్రీన్ తీసుకోవాలి అనుకుంటే లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇది ఫేస్ మాస్క్ లానే యూజ్ చేయాలి, స్క్రబ్బింగ్ చేసుకోకూడదని చెప్పాను కదా, దాని రీజన్ ఏంటో ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. దీన్ని స్క్రబ్ చేశారనుకోండి మీ ఫేస్ మీద డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనే ఇది ఎప్పుడు యూజ్ చేసినా ఫేస్ ప్యాక్ లాగానే యూజ్ చేయండి. మీరు ఇది ఒకవేళ స్క్రబ్ చేశారనుకోండి, మీకు తెలియకోకుండానే కొంచెం ఎక్కువగా స్క్రబ్బింగ్ చేస్తే మనకి మైక్రో టేరింగ్ అనేది జరుగుతుంది. అంటే మన కంటికి కనిపించకుండా చిన్నగా గీతల్లాగా పడిపోతాయి. దానివల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలామందికి కొన్ని ప్యాక్స్ యూజ్ చేసిన వెంబటే లేదా కొన్ని స్క్రబ్స్ యూజ్ చేసిన వెంటనే పింపుల్స్ వస్తాయి కదా, దాని రీజన్ అదేనండి. అందుకని ఈ ప్యాక్ ఎప్పుడు యూజ్ చేసినా ప్యాక్ లాగానే యూజ్ చేయాలి, స్క్రబ్ లాగా యూజ్ చేయకూడదు. అందుకనే నేను మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, స్క్రబ్ లాగా అస్సలు యూజ్ చేయొద్దు. అండ్ మీరు ఇది రిమూవ్ చేసేటప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళతో మాత్రమే రిమూవ్ చేయాలి. అలా అయితేనే మీ ఫేస్ మీద జిడ్డుగా లేకోకుండా నీట్గా ఉంటుంది. అదే మీరు నార్మల్ వాటర్తో రిమూవ్ చేశారంటే ఫేస్ జిడ్డుగా ఉంటుంది, తొందరగా రిమూవ్ అవ్వదు. ఈ 2 విషయాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. మీ ఫేస్ సూపర్ క్లీన్గా వచ్చేస్తుంది. గ్లాస్ స్కిన్ లాగా మారటానికి ఈ ఫేస్ ప్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. దీంతోపాటు మీరు ఆ 2 స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ కూడా యూజ్ చేశారు అంటే రిజల్ట్ ఇంకొంచెం ఫాస్ట్గా వస్తుంది. మన స్కిన్లో మాయిశ్చర్ ఎక్కువగా ఉంది అంటే స్కిన్ యూత్ఫుల్గా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది. మీ స్కిన్లో కూడా మంచి మాయిశ్చర్ రావాలి అంటే ఈ ప్యాక్ తప్పకుండా ట్రై చేయండి అండ్ 100% రిజల్ట్ వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.